Morning to all of you. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Everyone please confirm. Can you hear me? Online students. Anyone please Yes, sir. confirm. వినబడుతుంది సార్. All right. See guys. మనకి సో ఈ రోజు పార్షియల్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్, సో ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి ఆల్రెడీ నిన్నటి సెషన్ లో చెప్పుకున్నాము. ఓకే, మనకి R2R క్లాసెస్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రైడే నుంచి కంటిన్యూ అవుతాయి. ఫ్రైడే కానీ తర్వాత కానీ 9th నుంచి కంటిన్యూ చేస్తాం R2R. అప్పుడు దాకా ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో ఈ క్లాసెస్ ఊరికే వినండి. R2R నుంచి కౌంట్ చేసుకోండి. ఓకే, సో R2R తర్వాత P2P, ఆ తర్వాత OTC. ఓకే, మళ్ళీ ఇవన్నీ రివిజన్స్ అవుతాయి. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వినొచ్చు ఇవన్నీ కూడా. ఓకే, సో కాబట్టి ఎస్ఏపిలో మనకి ఓటీసీలోనూ జాబ్స్ ఉన్నాయి, R2Rలోనూ జాబ్స్ ఉన్నాయి, P2Pలోనూ జాబ్స్ ఉన్నాయి, ఎండ్ యూజర్లో ఆల్ ఏరియాస్లోనూ జాబ్స్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఈ ఓటీసీ క్లాసెస్ మనకి ఇన్వాయిసెస్ వరకు డిస్కస్ చేసాం కదా, పేమెంట్స్ కూడా అయిపోతున్నాయి. ఓకే, సో పేమెంట్స్ కూడా అయిపోతే మనకి రికన్సిలేషన్ ఉంది. సో రికన్సిలేషన్ డిస్కస్ చేసి ఆ తర్వాత మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవి చేసుకొని ఇంకా జాబ్స్కి వెళ్ళిపోవడమే. ఓకే, ఓటీసీ వెళ్ళాల్సిన వాళ్ళు ఓటీసీ జాబ్స్కి వెళ్ళండి. అలాగే మిగతా క్లాసులు సరదాగా వినొచ్చు. అలాగంటే ఏదో ఒక 3 నేర్చుకోవాలని ఇదేం లేదు. 3 నేర్చుకోవాలని ఏం లేదు. మీకు నచ్చిన మోడల్ మీరు నేర్చుకోవచ్చు. ఓటీసీ నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, లేదా P2P నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు. ఈ 3 నేర్చుకొని జాబ్కి వెళ్ళాలని ఏం లేదు. అర్థమైందా? ఈ 3 నేర్చుకొని ఎందుకు చెప్తున్నారు సార్? మరి 3 ఎందుకు అంటే, ఒక్కోళ్ళకి ఓటీసీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కోళ్ళకి P2P మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కోళ్ళకి R2R మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 3 నేర్చుకుంటే మీరు కన్సల్టెంట్కి ఈజీ అవుతుంది మీకు. అర్థమైందా? ఈ 3 నేర్చుకుంటే రేపు పొద్దున్న ఎండ్ యూజర్ నుంచి నేను కన్సల్టెంట్కి స్విచ్ అవుతాను అనుకున్నప్పుడు మీకు ఈ 3 నేర్చుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. అది ఇందులో ఉన్న బెనిఫిట్. అర్థమైందా అందరికీ? సో కాబట్టి అందుకే మనం ఏం చేస్తున్నాము, కన్సల్టెంట్కి హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఈ 3 కోర్సులు కూడా నేర్పిస్తున్నాం. ఓకే, సో అలాగే మనకి నిన్న చార్ట్లో పెట్టారు డెమో క్లాస్. ఓకే, S/4HANA ఫైనాన్స్ డెమో క్లాస్ ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ అయింది నైట్ 8:30 PM. ఓకే, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఇందులో 3 కోర్సులు నేర్చుకొని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, నేను కన్సల్టెంట్కి కూడా మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాను, ఓకే ఎండ్ యూజర్ నుంచి ఆ కన్సల్టెంట్ కూడా మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నానంటే, సో నేను ఇక్కడ మీకు బాబ్జీ సార్ నెంబర్ తెలుసు కదా అందరికీ? కాదర్ సార్, బాబ్జీ సార్ ఇద్దరు నెంబర్లు మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. సో ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయటం కానీ నెక్స్ట్ ప్రాసెస్ గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా అందరికీ? సో కాబట్టి కావాలంటే ఆ డీటెయిల్స్ పంపించమంటే మీకు పంపిస్తాను. సో జనరల్గా మరి కన్సల్టెంట్ మూవ్ అవ్వాలంటే ఫీజు ఎంత ఉంటుంది అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆల్రెడీ 13,000 ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో కన్సల్టెంట్ ఫీజు మీకు మ్యాక్సిమం 6,000 ఉంటుంది అంతే. ఓకే, దాంట్లోకి మైగ్రేట్ అయిపోవచ్చు. కన్సల్టెంట్ ఫీజు ఓన్లీ 6,000 ఆల్రెడీ ఇక్కడ కట్టేశారు కాబట్టి దాంతో కలిపి 6,000 అంటే ఏంటి, 6,000 పే చేస్తే చాలు. ఓకే, సో కన్సల్టెంట్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే దీంట్లోకి మైగ్రేట్ అయ్యి ఉన్నారో కన్సల్టెంట్ మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళు. సో బాబ్జీ సార్ నెంబరు నేను మీకు చాట్లో ఇస్తున్నాను. ఓకే, ఇమీడియట్గా మీరందరూ కూడా ఓకే, సో ఎవరైతే మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా యాడ్ చేస్తారు, మిమ్మల్ని గ్రూప్లో పెడతారు. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. కన్సల్టెంట్ కోర్స్కి మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. ఓకే, కన్సల్టెంట్ కోర్స్కి మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఎన్నిసార్లు అయినా కోర్స్ నేర్చుకునే ఫెసిలిటీ ఇస్తున్నాం. అండ్ సో మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ట్రైనింగ్ అనేది కన్సల్టెంట్. ఎండ్ యూజర్ 30 రోజులు నేర్చుకుంటే జాబ్ ఈజీగా కొట్టగలరు.
దానికి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. 30 రోజుల్లో జాబ్ సింపుల్. ఏ కైండ్ ఆఫ్ జాబ్ అయినా R2R కానీ P2P OTC ఏ జాబ్ అయినా కోర్స్ నేర్చుకున్న ఇంకొక 15 రోజులు కూర్చుంటే జాబ్ వచ్చింది. ఓకే. సో ఈ రోజు మనం స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవి ఎలా చేయాలి, అలాగే ఇంకోటి ఏంటి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ముందు స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి, పార్షల్ క్లియరింగ్ అంటే ఏంటి, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి అన్నది చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం FB70లోకి వెళ్ళాలండి. FB70 అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. FB70 అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ ఇన్వాయిస్ అంటే క్రెడిట్ సేల్స్ జర్నల్ ఎంట్రీ ఏంటి, వాట్ ఈస్ ద క్రెడిట్ సేల్స్. సో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్, అవునా కదా. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అంటే ఇది ట్రాన్సాక్షనా కాదా, ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, డేట్, దాన్నే మనం డాక్యుమెంట్ డేట్ అంటారు. సో ఇది మనకి ఇలా వద్దు అనుకుంటే దీన్ని ఇలా మనం ట్రాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే SAPలో పోస్ట్ చేసేటప్పుడు కంపెనీ కోడ్ ఇవ్వాలి. అర్థమైందా, ఏ కంపెనీ కోడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్. ఓకే, ఆ డీటెయిల్స్ అంటే కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఇచ్చి ఆ తర్వాత మనం ఏం ఇవ్వాలి, ఇక్కడ కస్టమర్ నెంబర్ కంపెనీ కోడ్ ఇచ్చి కస్టమర్ నెంబర్, కస్టమర్ ఇతని దగ్గర నుంచి మనం ఇతనికి క్రెడిట్ సేల్ చేస్తున్నాం, అమ్ముతున్నాం. క్రెడిట్ సేల్స్ అంటే అప్పులు అమ్ముతున్నాం. ఓకే, ఎంటర్ కొడితే ఇక్కడ ఇన్వాయిస్ డేట్ అంటే ఎప్పుడు అమ్మాము. ఇన్వాయిస్ అంటే ఏంటి, ఎప్పుడు అమ్మాము. సో దాన్నే ఇన్వాయిస్ డేట్ అంటాం. ఓకే, సో ఇన్వాయిస్ డేట్ ఇచ్చిన తర్వాత మనం పోస్టింగ్ డేట్ ఇవ్వాలి. సో పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ఎప్పుడు మనం SAPలో పోస్ట్ చేస్తున్నాం. ఇన్వాయిస్ డేట్ అంటే ఏంటి, ఎప్పుడు మనకి ట్రాన్సాక్షన్ జరిగింది. ఎంటర్. సో ఎంటర్ కొట్టిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా మనం SAPలో రెఫరెన్స్ నెంబర్ తో పోస్ట్ చేయాలి. అర్థమైందా. సో కాబట్టి రెఫరెన్స్ నెంబర్ ఇలా మనం రియల్ టైంలో అయితే రెఫరెన్సెస్ ఇలా ఉంటాయి, ఇలా నెంబర్లు ఉంటాయి. ఓకే, 9 డిజిట్ నెంబర్స్ ఉంటాయి రెఫరెన్స్ సెంటర్. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా చూడండి. క్రెడిట్ సేల్స్ ఓకే 1000 జరిగిన ఎంట్రీ ఏంటండి, కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్, అంతేనా కదా. సో ఇప్పుడు దీనికి GSTని కూడా అప్లై చేద్దాం. GST 5% అంట. ఎంత, 5%. GST ఎంత, 5%. అంటే ఎప్పుడైనా సరే సేల్స్ మీద పడేది GST అవుట్పుట్ ట్యాక్స్ అంటారు. ఓకే, అదే మనం కొన్నప్పుడు పడేది ఇన్పుట్ ట్యాక్స్. ఎప్పుడైనా వెండర్ దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం అనుకో, మనం అంటే ఎవరు, కంపెనీ. ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలంటే వెండర్ ఏం కొనుక్కున్నాడు అవి మనకు అనవసరం, మనకేమొచ్చింది, ఏం పోయింది. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పర్చేస్ చేసినప్పుడు పడేది ఇన్పుట్ ట్యాక్స్, ఇన్పుట్ అంటాం. అమ్మేటప్పుడు కస్టమర్కి అమ్మేటప్పుడు అవుట్పుట్. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కాబట్టి SAPలో మనకి టు అవుట్పుట్ CGST అలాగే అవుట్పుట్ SGST. అంటే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఓకే అందులో ట్యాక్స్ ఒక 100 రూపాయలు క్యాలిక్యులేషన్ చేసామనుకో, దాని మీద ఒక 100 రూపాయలు బిర్యానీ తినడానికి వెళ్ళారు. మనం కంపెనీ బిర్యానీ అమ్మే కంపెనీ అనుకుందాం, బిర్యానీ అమ్మాం 200 మీద 200 రూపీస్ బిర్యానీ, దాని 5% GST అనుకుందాం. 200 మీద 5% GST అంటే ఎంత, 10 రూపాయలు, అంతేనా. 10 రూపాయలు 5 రూపాయలు నేను ఎవరు కట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ కి, ఒక 5 రూపాయలు స్టేట్ గవర్నమెంట్. అంటే 50% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మనకి 10,000 రూపాయలు అన్నప్పుడు 10,000 రూపాయల మీద 5% ఎంత అండి, 500 రూపీస్. 500 రూపీస్ లో 250 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ కి, 250 రూపీస్ స్టేట్ గవర్నమెంట్. కస్టమర్ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తున్నాం మనం, కంపెనీ ఎంత వసూలు చేస్తుంది, 10,500 రూపీస్.
ఇప్పుడు మన ఈ SAP లో ఈ జర్నల్ ఎంట్రీని పాస్ చేయాలి. ఇది ఇన్వాయిస్ వచ్చేస్తుంది మీకు. అంటే ఏంటి, కస్టమర్ కి అమ్మినప్పుడు వాడికి ఏదో రిసిప్ట్ ఇస్తారు కదా, ఆ రిసిప్ట్స్ మనకు వచ్చేస్తాయి. సేల్స్ టీమ్ వాళ్ళు పంపించేస్తారు మనం. అవి పంపించేసిన వెంటనే మరి అవి మనం ఏం చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు మనకి, జనరల్ గా క్రెడిట్ సేల్ చేసామని చెప్పి ఎవరైతే అమ్ముతారో వాళ్ళే ఇస్తారు. కాబట్టి సేల్స్ టీమ్ విల్ ఫార్వర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. వాట్ ఎవర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెన్ విత్ ద కస్టమర్, those details we need to enter into the SAP system. అర్థమైందా? ఇప్పుడు మనం రికార్డ్ చేసుకుంటున్నాం, ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు క్రెడిట్ సేల్స్ అనేది 5% GST పడితే మనకి జర్నల్ ఎంట్రీ, ఇది దీన్ని SAP లో మనం ఎలా ఎంటర్ చేయాలి చూడండి. ఇక్కడ అమౌంట్ కాలం దగ్గర ఏమి ఇవ్వకండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్, అవుట్పుట్ 5%. అర్థమైందా? ఇక్కడ ట్యాక్స్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సేల్స్ GL తీసుకోవాలి. సో క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేస్తే ఆటోమేటిక్ గా GLs వచ్చేస్తాయి బ్యాక్ ఎండ్ లో. సో సేల్స్ GL ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సేల్స్ జరిగిందంతా ఎంతండి, 10,000. సో 10,000 అని చెప్పి రాసుకోండి. అంటే GSTతో రేపు పొద్దున ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేశానంటే ఇలా చెప్పొచ్చు నువ్వు. ఓకే, సో ఇక్కడ సేల్స్ అని చెప్పి రాసుకో. టెక్స్ట్ దగ్గర ఎంటర్. సో ఎంటర్ కొడితే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో చూపించింది అంటే ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది అంటే ఏంటి, 500 రూపీస్ యాడ్ అయింది. అంటే సో చూడండి, ట్యాక్స్ దగ్గర ఎంత క్యాలిక్యులేట్ చేసింది, 10,000 మీద 5% అంటే 500 రూపీస్. అంటే కస్టమర్ దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలి నువ్వు, 10,500 రూపీస్ ఇక్కడ వేయండి. అర్థమైందా? ఇక్కడ ఉన్న అమౌంట్ ని ఇక్కడ వేయండి, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే నీకు ఇక్కడ ఏమైంది, 0. ఇది దేంట్లో మారిపోయింది, గ్రీన్ కలర్ లో. అంటే ఇదే ఏ కలర్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. ఇప్పుడు మనం సిమ్యులేట్ చేస్తే ఎంటర్ కొట్టండి. సిమ్యులేట్ చేస్తే మనకి సో అవుట్పుట్ CGST 250, అవుట్పుట్ SGST 250, సేల్స్ 100, చాన్ SK దగ్గర నుంచి కస్టమర్ దగ్గర నుంచి నువ్వు వసూలు చేసేది కంపెనీ 10,500 రూపీస్. దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటి, GST ఆప్షన్ ని టిక్ చేసుకోవాలంటే ఇన్పుట్స్ ఇచ్చి GSTని టిక్ చేస్తే ఆటోమేటిక్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ GSTని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేయలేదు అనుకోండి, రాంగ్ క్యాలిక్యులేషన్ ఉందనుకోండి, ఎవరిని కాంటాక్ట్ అవుతారు, కన్సల్టెంట్, IT కన్సల్టెంట్ కాంటాక్ట్ అవుతారు. సో కాబట్టి మీరు ఇక్కడ IT కోర్స్ నేర్చుకుంటే అటు మీరు కన్సల్టెంట్ వర్క్ అంటే ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది, అలాగే మనం ఎలా పోస్ట్ చేయాలో కూడా తెలుస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ట్రాన్సాక్షన్ బుకింగ్ విత్ GSTతో ఎలా పోస్ట్ చేయాలి అంటే మీరు సేల్స్ OTCలో ఉన్నప్పుడు మీకు పడేది ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవుట్పుట్ ట్యాక్స్. లాస్ట్ టైం బిల్లింగ్ లో కూడా మనకి ట్యాక్స్ పడుతుంది, బిల్లింగ్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ పడుతుంది. బిల్లింగ్ టీ కూడా ఏంటి, PF01, అక్కడ కూడా ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇది ఏంటిది, ఇది వితౌట్ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్. ఇది సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, ఓకే, సో పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ ఇవేమి లేకుండా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసిన వెంటనే ట్రాన్సాక్షన్ పోస్ట్ అంటే SAPలో కూడా ట్రాన్సాక్షన్ క్రెడిట్ సేల్స్ రికార్డ్. ఇది ఇన్వాయిస్ పేమెంటా, ఇన్వాయిస్, ఇది ఇన్వాయిస్. ఇలా మీరు ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ SAPలో పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని చెప్పి తీసుకొని సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ డౌన్ లిస్ట్ లో మీకు ఆ అవుట్పుట్ ట్యాక్స్ డీటెయిల్స్ అన్ని కూడా కనబడతాయి. క్లారిటీ వచ్చిందా రాలేదా? నెక్స్ట్ మనం పోస్ట్ చేసిన ఇన్వాయిస్ ఇది ఓపెన్ ఐటమా కాదా అంటే డబ్బులు కట్టాలా వద్దా. ఓపెన్ ఐటమ్ అంటే ఓపెన్ ఐటమ్ మనకి ఇమీడియట్ గా మనకి ఓపెన్ ఐటమ్ డ్యూ అయితే ఏం చేయాలి, తొందరగా కస్టమర్ మనకి డబ్బులు కడతారు, అంతేనా కాదా, డబ్బులు కట్టమని అడుగుతాం. డ్యూ అయితే కంపెనీ ఉన్న తర్వాత ఆ కస్టమర్కి అమ్మినప్పుడు వాటి డబ్బులు కట్టమని ఎప్పుడు అడుగుతాం, వాడి ఇన్వాయిస్ డ్యూ అయినప్పుడు. మరి ఇది డ్యూ ఐటమా కాదా లేదా అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, FBL 5N
సో FBL5N లో వెండార్ కస్టమర్ ఓపెన్ ఐటమ్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? కస్టమర్ ఓపెన్ ఐటమ్స్ FBL5N. సో FBL5N లోకి వెళ్ళి కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇది కస్టమర్ కి ఈ రోజు పోస్ట్ చేసింది చూడండి. ఈ రోజు ఏది? ఇది ఈ రోజు పోస్ట్ చేసింది ఏది? ఇది. అంటే 10,500 రూపీస్ 10,500 రూపీస్ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సి ఉంది. అంటే దేంతో కలిపి రావాల్సి ఉంది? జిఎస్టితో కలిపి రావాల్సి ఉంది. అర్థమైందా? సో అంటే ఈ కస్టమర్ దగ్గర నుంచి, ఈ కస్టమర్ అంటే ఎవరు? నేమ్ చాను ఎస్కే దగ్గర నుంచి టోటల్ రావాల్సింది ఎంత? కానీ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత? 10,500. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇప్పుడు నేను పోస్ట్ చేసిన 31వ తారీఖు ఎంత రావాలి? 10,500 రావాలి. ఇప్పుడు నేను ఈ అన్ని కాకుండా ఈ ఒక్క ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాను. నేను దీన్ని ఈ ఒక్క దాన్నే నేను క్లియర్ చేస్తాను. సో క్లియర్ చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ డిస్ప్లే డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కాలప్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంట్రీ ఏం పోస్ట్ చేసావో తెలిసిపోతుంది అన్నమాట. అర్థమైందా? సో మనకి పైన హ్యాట్ అని ఉంది కదా, ఈ హ్యాట్ మీద క్లిక్ చేస్తే మనకి కస్టమర్ డాక్యుమెంట్ టైప్ ఏంటండి? DR. అలాగే మనకి ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ యూజ్ చేశారు? FB70. FB70 అంటే ఏంటి? క్రెడిట్ సేల్స్. మరి ఇప్పుడు మనం ఈ అమౌంట్ ని SAP లో క్లియర్ చేయాలి. సో క్లియర్ చేయాలి అంటే ఇది స్టాండర్డ్ క్లియరింగా, పార్షియల్ క్లియరింగా? 60,500 రూపాయలు రావాలి. కానీ నేను క్లియర్ చేసేది 10,500 రూపాయల. ఏ క్లియరింగ్? పార్షియల్ క్లియరింగ్. ఓకే. సో కాబట్టి మనం క్లియర్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి? యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? F-28 రాసుకోండి. క్లియరింగ్ టీ కోడ్ F-28. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్. కస్టమర్ ఇన్వాయిస్ డబ్బులు కట్టాడు, 10,500 రూపాయలు కట్టాడు అని చెప్పి మనం రాసుకోవాలి అంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? F-28. F-28. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కస్టమర్ క్లియరింగ్ అంటే ఇన్కమింగ్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ రాసుకోండి. DZ. కస్టమర్ క్లియరింగ్ ఇన్కమింగ్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? DZ. కస్టమర్ క్లియరింగ్ ఇన్కమింగ్ పేమెంట్ డాక్యుమెంట్ టైప్ DZ. సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్ రాసుకోండి. సో డాక్యుమెంట్ డేట్ ఏంటి? మీనింగ్ ఏంటి? దీని అర్థము కస్టమర్ మనకి ఎప్పుడు డబ్బులు కట్టాడు? ఈ రోజే కట్టాడు. సో పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? SAP లో ఏ రోజు మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకే. రెఫరెన్స్ అంటే మనకి ఇందాక ఏదైతే ఇచ్చామో అదే రెఫరెన్స్ నెంబర్ అన్నట్టు అన్నమాట. డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్ టెక్స్ట్. సో ఇది మనం పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నాం కాబట్టి పార్షియల్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఈ రెఫరెన్స్లు ఏమి ఇవ్వాలి? ఈ టెక్స్ట్లు ఏమి ఇవ్వాలి? ఓకే. ఇవన్నీ కూడా మీకు రియల్ టైంలో చెప్తారు. నో వరీస్. ఆ డేటా ఇచ్చేస్తారు మీకు. అవి తీసుకెళ్ళి మీరు ఇలా డేటా ఎంటర్ చేయాలి అంతే. అర్థమైందా? సో ఇక్కడ ఏ బ్యాంకులో డబ్బులు పడతాయి? సో ఏ బ్యాంకులో మనకి డబ్బులు పడతాయి? సో పడే బ్యాంక్ ఏంటి? సో అలాగే అకౌంట్. సో SBI. సో అమౌంట్ ఎంత కట్టాల్సింది? ఎంత? 10,500 రూపీస్. టెక్స్ట్. డేటా ఎంట్రీ అండి. పేమెంట్ ఎంట్రీ అంటే పేమెంట్ చేసేటప్పుడు ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి మనకి? పేమెంట్ ఎంట్రీ ఏం పడాలి? బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. ట్రేడ్ సేల్స్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్. డబ్బులు పడుతున్నాయి అంటే దేంట్లో పడుతున్నాయి? బ్యాంకులో. బ్యాంక్ డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. సో ఇక్కడ
మనకి ఏంటంటే ఏ కస్టమర్ అయితే నువ్వు ఉన్నాడో ఆ కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. కస్టమర్ డీటెయిల్స్ ఓకే. టెక్స్ట్ ఏ అకౌంట్ లో పడుతుంది? ఎస్బీఐ అకౌంట్ లో పడుతుంది. ఓకే. ఎంత అమౌంట్ పడుతుంది? 10,500. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇది ఏ క్లియరింగ్ ఏంటి? పార్షియల్ పేమెంట్. పార్షియల్ పేమెంట్ లో దేనికి చేస్తున్నావు? దీనికి మాత్రమే పేమెంట్ చేస్తున్నావు. దీనికి చేయటం లేదు, ఈ రెండింటిని చేయట్లేదు కాబట్టి డబుల్ సెలెక్ట్ చేసుకో. అప్పుడు ఏమైంది? 0 అయ్యింది. వద్దు, ఈ రెండు వద్దు అనుకుంటే దాన్ని ఏం చేయాలి? డిస్సెలెక్ట్. ఇది మాత్రమే సెలెక్ట్ చేసి, అంటే ఈ కస్టమర్ కి ఓపెన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది ఏబీ డాక్యుమెంట్ ఎప్పుడుదో మనకు తెలియదు. ఇది ఒకటి ఉంది. కానీ నేను పేమెంట్ చేయాల్సింది దేనికి మాత్రం చేస్తున్నాను? దీనికి మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ రెసిడ్యూల్ క్లియరింగ్ చేయాలంటే మనం రెసిడ్యూల్ క్లియరింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో పేమెంట్ ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డేటార్ టు చాను ఎస్కే అంటే కస్టమర్. ఓకే. సో సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే మనకి ఏమైంది? పోస్ట్ అయిపోయింది. పోస్ట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి మనం చూసుకుంటే ఏమైంది? ఓకే. సో కస్టమర్ మనకి బ్యాంక్ అకౌంట్ డేటార్ టు చాను ఎస్కే హార్ట్ మీద క్లిక్ చేస్తే ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ యూజ్ చేశారు, ఓకే, ఏ రిఫరెన్స్, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని దేంట్లో ఉంటాయి? హ్యాట్ లో ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా పేమెంట్ అంటే ఇన్కమింగ్ పేమెంట్ చేయాలంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వస్తే 60,500లో నుంచి ఇది క్లియర్ అయిపోయింది. అవునా కదా? క్లియర్ అయ్యింది లేదని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? రీఫ్రెష్. రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము ఎంత? 50,000 రూపాయలు అని చెప్పి చూపిస్తుంది. ఇంకా అంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది 50,000 చూపిస్తుంది. ఏబీ డాక్యుమెంట్ ఏంటిదో మరి నేను కూడా తెలియదు. పాస్పోర్ట్. ఒకసారి ఈ 50,000 కూడా కట్టేద్దామా? ఏమవుతుందో చూద్దాం. ఓకే. ఈ 50,000 కూడా కట్టేసి ఏమవుతుందో చూద్దాం. కస్టమర్ ఇంకోసారి 50,000 కట్టేశాడు మళ్ళా. ఓకే. మళ్ళీ ఏం చేస్తాం? ఇది 50,000కి ఫుల్ కట్టేశాడంటే ఏ క్లియరింగ్? స్టాండర్డ్ క్లియరింగ్. సో ఇక్కడ ఎస్బీఐ మనం చేస్తున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఎస్బీఐకి సంబంధించిన డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ యాభై వేలు రాద్దామా? చూద్దాం. 50,000 రూపాయలు కడదాం. ఓకే. ఇక్కడ ఇందాక ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చావో అదే ఇన్పుట్స్ ఇవ్వాలంట. సో ఈ ఇన్పుట్స్ ఇచ్చి ఏం చేయాలి? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసావా? 0 అయిపోయిందా? ఇది ఏ క్లియరింగ్? స్టాండర్డ్ క్లియరింగ్. సిమ్యులేట్ చేస్తే ఎంట్రీ ఏంటి? డబ్బులు కట్టేశాడు. ఇప్పుడు చూడు పేమెంట్ కూడా అయిపోయింది. డబ్బులు కట్టేశాడు కస్టమర్. ఈ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత? ఇంకా రావాల్సింది ఎంత? 0. లేదా? 50,000కి 50,000 కట్టేస్తే ఇంకెంత రావాలి? 0. మరి సార్ మరి క్లియరింగ్ చేసామా? ఎక్కడ క్లియరింగ్ డాక్యుమెంట్లు ఎక్కడ చూడొచ్చు? ఇలా క్లియర్ చేసాం కదా, అవి ఎక్కడ చూడొచ్చు అంటే ఏం చేస్తాం మనం? క్లియర్ ఐటెంలోకి వెళ్ళి ఇదే ఇక్కడికి వెళ్ళి ఈ రోజు డేట్ మీద వరకు ఎన్ని క్లియర్ అయినాయి అనేది ఇంతకు ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాని ఇన్వాయిసెస్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాని ఇన్వాయిసెస్. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ రోజు డేట్ మీద మనం క్లియర్ చేసినవి ఓకే, ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఉన్నాయి. ఈ రోజు డేట్ మీద చూడాలంటే నెట్ డ్యూ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసి ఈ రోజు డేట్ మీద ఇదే కదా. సో ఏమేమి క్లియర్ చేసామో చూసారా? డీజెడ్ అంటే ఏంటి? పేమెంట్లు అనమాట. డీజెడ్స్ అంటే పేమెంట్. ఇది నేను ఇందాక క్లియర్ చేశాను, మీకు సంబంధం లేదు. ఇందాక క్లియర్ చేసింది చూసారా? సో ఇలా మనం మాన్యువల్ క్లియరింగ్ చేయొచ్చు. అర్థమైందా? సో దీన్నే మనం ఏం చెప్తాము?
మాన్యువల్ క్లియరింగ్. వాట్ మై పాయింట్? ఇప్పుడు రెసిడ్యువల్ క్లీనింగ్ అంటే రెసిడ్యువల్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ అంటే సగం అర్థమైంది కదా. రెసిడ్యువల్ క్లియరింగ్ లో ఏం జరుగుతుందో చెప్పాను నేను, ఒకటి చదవండి. రెసిడ్యువల్ క్లియరింగ్ లో ఏం జరుగుతుంది చెప్పండి. న్యూ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ విత్ టీజెడ్ అంటే పేమెంట్ తో జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ మనకి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ FB70 అంటే కస్టమర్ ఇన్వాయిస్ ఇచ్చి ఎంటర్ కొట్టడమే. అర్థమైందా? సో కస్టమర్ సో ఇక్కడ మనం రిఫరెన్స్ నంబర్ ఇచ్చాం. ఏంటండి ఏది? ఇదేం లేదండి, ఇది స్పెషల్ GLC ఏం అవసరం లేదు. స్పెషల్ GL ఇండికేటర్స్ ఇవేం అవసరం. సెక్యూరిటీ డౌన్ పేమెంట్స్ ఇవి డౌన్ పేమెంట్ సంబంధించి ఇది అవసరం లేదు. ఓకే సో ఇప్పుడు మనకి సేల్స్. ఓకే సో GL అకౌంట్. సో దీనికి మనం ట్యాక్స్ కూడా అప్లై చేద్దామా? సో ఇక్కడ మనకి ట్యాక్స్ కూడా అడుగుతుంది ఇక్కడ. సో ఒక 10,000 రాసుకుందాం. సో ట్యాక్స్ ఏం తీసుకుందాం మనం? ఒక నిమిషం అండి, మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేద్దాం ఇది. సో FB70. ఓకే సో కస్టమర్ ఇన్వాయిస్. ఓకే సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ ట్యాక్స్ తీసుకొని, లేదు ట్యాక్స్ రావట్లేదండి, బ్యాక్ ఎండ్ లో ఎవరో తీసేసినట్టున్నారు. ట్యాక్స్ రావాలి కదా, ట్యాక్స్ కోడ్స్ రావట్లేదంటే చిన్న సెటప్ ఇది. ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి మీరు? కన్సల్టెంట్ నేనే. చిన్న సెటప్ చేస్తాను బ్యాక్ ఎండ్ లో. చూడండి ఇక్కడ ఎవరో మార్చేశారు ముందు. ఓకే సరే నేను సాల్వ్ చేస్తాను, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కన్సల్టెంట్ టికెట్ రైట్ చేసి వాడు సాల్వ్ చేసి మీకు చెప్తాడు, చేసుకోండి. ఓకే ఇప్పుడు మళ్ళీ చేస్తాను చూడండి. అందుకే ఇందాక మనకి ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే ఇక్కడ ఏం చేయాలి? సో ఇక్కడ వచ్చినాయి అప్పుడు అవుట్పుట్ ట్యాక్స్. GL అకౌంట్ ఏంటిది? సేల్స్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్. అమౌంట్ ఎంత? 10,000 సేల్స్. ఓకే ఇక్కడ ట్యాక్స్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది చూసారా. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది తీసుకొని ఇక్కడ ఏం చేయాలి? పేస్ట్ చేయాలి. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి? సిమ్యులేట్ చేయండి. సో సిమ్యులేట్ చేస్తే మనకి సో పోస్ట్ చేయండి. పోస్ట్ అయిపోయిందా? సో ఏం పోస్ట్ చేసామో చూసాము. ఏం పోస్ట్ చేసాం మనం? క్రెడిట్ సేల్స్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఎంత పోస్ట్ చేసాం? 10,500. ఎక్కడ చూడాలి అన్ని? ఓపెన్ ఐటమ్ డ్యూ ఐటమ్స్ ఎక్కడ చూస్తాం? FBL5N. సో FBL5N లోకి వెళ్ళి మనం చూస్తాం. సో ఇది డ్యూనా కాదా? డ్యూ అంటే ఏంటి? డబ్బులు కట్టాల్సింది. కస్టమర్ దగ్గర నుంచి ఎంత రావాలి? కస్టమర్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ రావాల్సి ఉంది చెప్పండి? 10,500 రూపాయలు రావాలి. అర్థమైందా? సో ఏ కస్టమర్? ఈ డీటెయిల్స్. ఇప్పుడు నేను 10,500కి కస్టమర్ ఓన్లీ ఒక 500 రూపాయలు కట్టాడు. ఎంత రావాలి కస్టమర్ దగ్గర నుంచి? 10,000 రూపీస్ రావాలి. ఓకే కట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కస్టమర్ కట్టాలి అనే టీ కోడ్ ఏంటి? ఇన్కమింగ్ పేమెంట్ టీ కోడ్ SAPలో F-28. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఇది పార్షియలా రెసిడ్యువలా?
రెసిడ్యూల్ క్లియరింగ్ చేస్తాం. పార్షియల్ రెసిడ్యూల్ రెండు ఒకటే, కానీ సో ఐదర్ నువ్వు పార్షియల్ అన్నా చేసుకో, రెసిడ్యూల్ అన్నా చేసుకో. బట్ రెసిడ్యూల్ అంటే ఏంటో తెలియడం కోసం ఇది చెప్తున్నా. బట్ కంపెనీలు నువ్వు పార్షియల్ అన్నా చేసుకున్నా, రెసిడ్యూల్ చేసుకున్నా ఏమి కాదు. ఓకే, రెండు కూడా చేసుకోవచ్చు కంపెనీలో. ఏ బ్యాంక్ లో పడుతున్నాయి 500 రూపాయలు? ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎస్బీఐలో. సో ఎస్బీఐకి సంబంధించిన జిఎల్ అకౌంట్. ఎస్బీఐ జిఎల్ ఉందా? ఉంది. సో ఎంత 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 పేమెంట్ చేశాడు? 500 రూపీస్. ఇదేంటి మనకి? ట్రేడ్ సేల్స్. కస్టమర్ ఎవరు? ఈ డీటెయిల్స్. ఇది జస్ట్ లైక్ డేటా ఎంట్రీయా కాదా? టీ కోడ్ వేసుకోవడం, డేటా ఫిల్ చేయటం. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో నెక్స్ట్ మనకి పార్షియల్, రెసిడ్యూల్ అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? రెసిడ్యూల్ క్లియరింగ్. రెసిడ్యూల్ క్లియరింగ్ లో మనం చేయాల్సింది ఏంటంటే 10,500 రూపాయలకి ఎంత అమౌంట్ పే చేస్తున్నాం? 500 రూపాయలు పేమెంట్ చేస్తున్నాం. ఇంకెంత పేమెంట్ చేయాలి? 10,000 పేమెంట్ చేయాలి. ఈ 10,000 రూపీస్ ఇక్కడ మైనస్ అనేసి 10,000 అని రాయంతే. ఇక్కడ మైనస్ అనేసి ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవ్వాలి. ఓకే, అంటే 500 మాత్రమే వస్తుంది. అదే పార్షియల్ క్లియరింగ్ లో అయితే నువ్వు 500 కడితే ఇక్కడ 500 అని రాసుకో అంతే. కానీ రెసిడ్యూల్ క్లియరింగ్ లో డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ పోస్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి 5,000 కడుతున్నాం అనుకో, అదే పార్షియల్ క్లియరింగ్ లో ఏం చేయాలి? ఇక్కడ 10,500కి 5,000 కడుతున్నాం అని ఇక్కడ రాసుకుంటే చాలు. కానీ రెసిడ్యూల్ క్లియరింగ్ లో ఏం చేయాలి? రెసిడ్యూల్ సెలెక్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ వేస్తే అప్పుడు ఏమవుతుందో చూడండి. ఎంటర్ కొట్టండి. సో ఓకే, ఇక్కడ ఈ మైనస్ తీసేయండి. మైనస్ తో పని లేదు. ఈ మైనస్ తో పని లేదు. జస్ట్ 10,000 డిఫరెన్స్ అమౌంట్ ఎంత అండి? 10,000 అని రాయండి. అప్పుడు ఏంటిది? నువ్వు కట్టింది ఎంత? ఇంకా 500 రూపాయలు ఇంకా నువ్వు కట్టాల్సిందని వస్తుంది అనమాట. ఇంకా కట్టాల్సింది ఎంత? 10,000 కట్టాలి. డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వాలన్నమాట. అదే డిఫరెన్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి? సిమ్యులేట్. ఓకే, పోస్ట్. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చే ఓపెన్ ఐటమ్ ఉంది కదా? ఏది ఓపెన్ ఐటమ్? ఏది? 10,500కి ఎంత కట్టావు? ఎంత కట్టావు? 10,000 కట్టానా? 5,000 కట్టా. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 10,000. ఇక డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 422. ఇప్పుడు చూడు ఏమవుతాం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 7. డాక్యుమెంట్ టైప్ ఏంటి? డీజే. అమౌంట్ కట్టాల్సింది ఎంత? 10,000. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? న్యూ డాక్యుమెంట్ విల్ బి జనరేటెడ్ విత్ డాక్యుమెంట్ టైప్ డీజే. ఇప్పుడు ఈ 10,000 కూడా కట్టేశాడు అనుకోండి. ఎలా కట్టేస్తాడు? ఈ 10,000 కూడా కట్టేస్తాడు. కట్టాల్సింది ఎంత? ఇంకా 0. ఏ క్లియరింగ్? స్టాండర్డ్ క్లియరింగ్. F-28 లోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇన్వాయిస్ లో ఏమైతే రిఫరెన్స్ ఇచ్చావో అదే రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చేసేసి ఓకే, ఇది స్టాండర్డ్ క్లియరింగ్ అండి. సో హౌస్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఏ బ్యాంక్ లో, సిటీ అయితే సిటీ బ్యాంక్ లో డబ్బులు పడితే సిటీ బ్యాంక్, ఆ అకౌంట్ నంబర్ ఏంటి? ఎస్బీఐ కాదు, సిటీ బ్యాంక్ ఇచ్చాడు కదా. సో ఎంత అమౌంట్ కట్టేస్తున్నాడు? ఫుల్ కట్టేస్తున్నాడు. ఇదేంటిది? క్రెడిట్ సేల్స్ కస్టమర్ పేమెంట్. సో ఇక్కడ కస్టమర్ సంబంధించిన తీసుకుంటాం డీటెయిల్స్. తీసుకొని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ లోకి వెళ్తే ఏంటి? ఇక్కడ 0 అయిపోయింది ఆటోమేటిక్ గా. ఏ క్లియరింగ్ ఇది? స్టాండర్డ్ క్లియరింగ్. తర్వాత ఏం చేయాలి? సిమ్యులేట్ చేసి ఏం చేయాలి? సేవ్ చేసిన వెంటనే ఇక్కడ రండి. 10,000 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి రావాల్సి ఉంది, కట్టేశాడు. కట్టేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 0. నో ఓపెన్ ఐటమ్. నో ఓపెన్ ఐటమ్. అందరికీ అర్థమవుతుందా? ఓపెన్ ఐటమ్ అంటే క్లియర్ చేస్తే ఇప్పుడు ఏమో ఇక్కడికి వెళ్ళిపోయింది.
క్లియర్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది క్లియర్ ఐటమ్ లోకి వెళ్ళిపోయింది. 10,000 రూపాయలు ఇదిగో కనబడుతుందా? సో అది ఈ రోజు మీద నేను ఎన్ని క్లియర్ చేసానో చెక్ చేసుకోవాలంటే మనం ఫిల్టర్ పెట్టుకొని ఈ రోజు డేట్ వేసుకుంటే ఈ రోజు ఏమేమి క్లియర్ చేసామో మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తాము. సో డాక్యుమెంట్ టైప్ డీజెడ్ అంటే ఏంటి, పేమెంట్లు ఏం చేసామో చూడాలంటే డీజెడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏమేమి పేమెంట్లు చేసాం, ఎంత పేమెంట్ చేశాడు కస్టమర్, ఎంత పేమెంట్ చేశాడు ఈ రోజు మీద 71,000 ఫిల్టర్స్. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి ఇలా మనకి ఎస్ఏపిలో పార్షియల్ క్లియరింగ్, స్టాండర్డ్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ మాన్యువల్ గా చేస్తారు. రేపటి క్లాస్ లో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకే, అన్ని ఒకేసారి చెప్తే అర్థం కాదు. రేపటి క్లాస్ లో స్పెషల్ గా మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఒకేసారి బల్క్ లో ఎలా క్లియర్ చేయొచ్చు ఇన్వాయిస్ అనేది రేపటి క్లాస్ లో చెప్తాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనకి స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది తెలిసిపోయిందండి మనకి. ఎస్ఏపీలో క్లియరింగ్ ఎలా చేస్తారు అనేది, ఎస్ఏపీలో కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ సెటిల్మెంట్ ఎలా చేస్తామా. ఓకే, బై యూజింగ్ ద ట్రాన్సాక్షన్ కోడ్ F-28. అదే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయితే F110. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయితే F110. కానీ ఇప్పుడు చేసింది ఏంటిది, మాన్యువల్ క్లియరింగ్. మాన్యువల్ క్లియరింగ్ ఇప్పుడు చేసింది మనం మాన్యువల్ క్లియరింగ్. దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి ఇలా మనం ఎస్ఏపిలో క్లియరింగ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఓవరాల్ గా మనకి చెప్తాను నేను. ఓకే, సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పినప్పుడు అవి ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతారు. ఓకే, ఇవన్నీ తెలియకుండా మనం అక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్ గా మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ ఒక ఓవరాల్ ఐడియా, ఒక ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, జిఎస్టీతో ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలో తెలిసిపోయిందిగా, తెలిసిందా లేదా? అండ్ జిఎస్టీతో మనకి క్లియరింగ్ ఎలా చేయాలో కూడా తెలిసింది కదా. జిఎస్టీతో క్లియర్ చేస్తే మనకి ఎంట్రీ ఏం పడుతుందో అనేది కూడా తెలిసింది కదా. సో అలా మన ఎస్ఐపిలో ఇన్వాయిస్ పోస్టింగ్ అలాగే క్లియరింగ్ అనేది మనం చేస్తామండి. ఓకే, కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీతో కలిపి డబ్బులు తీసుకున్నాం, ఇన్వాయిస్ మాత్రం జిఎస్టీతో కలిపి. సో ఇది మనకి ఎస్ఐపిలో ఇలా ఎస్ఐపిలో మనకి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అనేది ఇలా పోస్ట్ చేస్తాం. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. చెప్పాలి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. వీల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ అండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.